ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జానీ మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్. ఈరోజు అతని మీద కొన్ని వ్యాఖ్యలు న్యూస్ రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వాటిల్లో 0 ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. అయితే జనరల్గా జరిగినటువంటి వాస్తవ కోణాలు ఏంటి అంటే లీగల్గా మన కంటికి కనిపించేటువంటి విషయాలు ఏంటి, అండ్ అందులో ముఖ్యంగా ఏదైనా ఉమెన్కి సంబంధించినటువంటి విషయాల్లో లైంగికంగా వేధిస్తున్నాడు అనేటువంటి విషయం బయటకు వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేసేటప్పుడు జనరల్గా ఎలాంటి విషయాలు తీసుకుంటూ ఉంటారు, అండ్ ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత ఇటువంటి కేసుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా? ఈరోజు మనతో పాటు దానిపై మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. జానీ మాస్టర్ అంటే టాప్ కొరియోగ్రాఫర్ అని, పొలిటీషియన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన పార్టీలో ఉన్నటువంటి మనిషి. కొద్దిసేపు క్రితమే జనసేన పార్టీ నుంచి కూడా అంటే సస్పెండ్ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. అదంతా ఒక స్టోరీ. అయితే ఈ జనరల్గా జానీ మాస్టర్ విషయంలో జరిగింది ఏంటి, లీగల్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, 0 ఎఫ్ఐఆర్ అనేది ఏ సమయంలో ఏ సందర్భానుసారం బుక్ చేస్తారు, దాంతోపాటు లైంగికంగా ఒక విమెన్ని ఒకళ్ళు హెరాస్ చేస్తున్నారు అని అంటే పోలీసులు తీసుకునేటువంటి ఇన్ఫర్మేషన్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏ పరంగా తీసుకుని బుక్ చేస్తారు? నాగరాజ్ గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి జానీ మాస్టర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఇతని మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైందని, సెక్సువల్ హెరాస్మెంట్ తన మీద చేశారని చెప్పి ఒక మహిళ కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా సెక్సువల్ హెరాస్మెంట్స్ విషయంలో పోలీసులు ఎటువంటి విధి విధానాన్ని అనుసరిస్తారు, కోర్టు ఏం చెప్తుంది, న్యాయస్థానాల్లో వీటి మీద ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి అన్నది నేను మీతో కొంత షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి ముఖ్యంగా జానీ మాస్టర్ గారి మీద ఈ లైంగిక ఆరోపణలు అంటే సెక్సువల్ అబ్యూజ్మెంట్ కానీ హెరాస్మెంట్ విషయాలు వచ్చేటప్పుడు అంటే ఏ మహిళ అయినా సరే అంటే ఫస్ట్ 0 ఎఫ్ఐఆర్ అంటే ఏంటి కొంత మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఏ మహిళ అయినా సరే, నాట్ ఓన్లీ మహిళే కాదు, ఎవరైనా సరే తాను ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. తను ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో కాకుండా రీసెంట్గా మనకి 2018 వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఎవరు ఎక్కడి నుంచైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చు. అంటే తను ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధి, ఇంతకుముందు ఎలా ఉండేది, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేయడం అనేది రెగ్యులర్ సిస్టమ్. సెంట్రల్ గవర్నమెంట్ చేసిన కొన్ని యాక్ట్స్ ప్రకారం ఏంటంటే మనం ఎక్కడి నుంచైనా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. అంటే అక్కడ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన యొక్క డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత ఈ కన్సల్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో దాన్ని ఫార్వర్డ్ చేస్తారు. దట్ ఇస్ కాల్డ్ 0 ఎఫ్ఐఆర్ అంటారు. ఇక్కడ మనం ఈ విషయానికి వచ్చినట్లయితే ఈ జానీ మాస్టర్ గారి మీద వచ్చినటువంటి ఎవరైతే లైంగిక ఆరోపణలు చేసిందో ఆ విక్టిమ్ అనేటువంటి ఒక బాధితురాలు, ఆమె 21-23 సంవత్సరాల వయసు ఉంటుందని రీసెంట్గా మన పోలీసులు కూడా తెలపడం జరిగింది. అయితే ఈ మహిళ ఏం చేశారంటే రాయదుర్గం పిఎస్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఎవరైనా వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ తీసేసుకుంటారా అంటే తీసుకోరండి. ఇమీడియట్గా ఏం చేస్తారంటే వాళ్ళకు కొన్ని ఎవిడెన్సెస్ చూపించాలి. డెఫినెట్గా నేను పలానా వ్యక్తి మీద నేను అప్లికేషన్ తీస్తున్నాను, లేకపోతే ఆయన మీద అలిగేషన్ తీసుకొస్తున్నాను అంటే డెఫినెట్గా కొన్ని ఆరోపణలు చేయడంతో పాటు కొన్ని సాక్ష్యాధారాలు చూపించగలగాలి. అంటే పోలీస్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటే నేను చెప్తాను. చెప్పిన వెంటనే ఏం చేస్తారంటే ఎవరి మీద అయితే అప్లికేషన్స్ వస్తున్నాయో ఆ పర్సన్ని పిలిపిస్తారు. జనరల్గా పిలిపించి ఆయనతో మాట్లాడి ఇవి కరెక్టా కాదని మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. దిస్ ఈజ్ ద సిస్టమ్. ఫస్ట్ ఇంట్రాగేషన్కి పోలీసులు పిలుస్తారు. ఒక వ్యక్తి వచ్చి తన కంప్లైంట్ ఇవ్వగానే ఆ పర్సన్ ఇమీడియట్గా పిలిపిస్తారు. పిలిచి పోలీస్ స్టేషన్లో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఆ యొక్క సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయని పోలీసులు నమ్మిన తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. సరే, ఇవి జరిగిందా జరగలేని విషయం మనకు ప్రస్తుతానికి అప్రస్తుతమైనప్పుడు కూడా మనకు అంత క్లియర్గా తెలియదు. బట్ ఏదైనప్పుడు కూడా ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి మీద ఈ అమ్మాయి ఒక ఎఫ్ఐఆర్ని అయితే రాయదుర్గం పిఎస్లో చేసినప్పుడు రాయదుర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్లు ఈ కేసు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుందని చెప్పి అక్కడ నార్సింగ్ పిఎస్ పరిధిలోకి ట్రాన్స్ఫర్ చేశారు. దిస్ కాల్డ్ 0 ఎఫ్ఐఆర్ అనే వర్డ్ మీనింగ్, దట్ ఇస్ కాల్డ్ మీనింగ్ ఆఫ్ 0 ఎఫ్ఐఆర్. అంటే ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఏం చేశారంటే విచారణ స్వీకరించారు, ఇంట్రాగేషన్ కోసం ప్రొసీడింగ్స్ మొదలుపెట్టారు. అయితే ఈలోగా మరి జానీ మాస్టర్ గారిని పిలిచారా పిలవలేదంటే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. బట్ మనకి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ యొక్క డీటెయిల్స్లోకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం నాగరాజ్ గారు. ఈయన మీద చేసినటువంటి ఎఫ్ఐఆర్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే ఈయన మీద సెక్షన్ 376 అనేటువంటి 376/2/N అన్నటువంటి ఒక సెక్షన్ ఈయన మీద నమోదు చేశారు. దాని అర్థం ఏంటంటే దట్ ఇస్ కాల్డ్ రేప్. అంటే 376/2/N అంటే ఒకే వ్యక్తి
ఒకే మహిళపై అనేక మార్లు అత్యాచారం చేయడాన్ని ఇది ఎన్ సూచిస్తుంది అనమాట. 376/2/N అనేది ఒకే వ్యక్తి ఒకే మహిళపై రిపీటెడ్గా అత్యాచారం చేయడం కింద సెక్షన్ కిందగా ఇది చూపిస్తుంది. ఇది చాలా కాగ్నిజబుల్ అఫెన్స్, అంటే చాలా సివియర్ ఆబ్లిగేషన్. దీని మీద బహుశా బెయిల్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఈ యొక్క సెక్షన్ మీద. అంటే వీలైతే అప్ టు 10 years వరకు జైలు శిక్ష ఉంటుంది, వీలైతే మరణదండన కూడా వేసే సెక్షన్ ఉంటుంది. అంటే ఇవన్నీ కోర్టులో ట్రయల్స్ అన్ని ప్రూవ్ అయ్యి ఎవ్రీథింగ్ అయినప్పటికీ అప్పుడున్నటువంటి పోలీస్ అంటే అప్పుడున్నటువంటి జడ్జి గారు న్యాయస్థానాలు ఏం చెప్తాయంటే ఈ సెక్షన్ మీద ఉన్నటువంటి అంటే ఈ యొక్క సెక్షన్కి శిక్షలే ఉంటాయని చూపిస్తాం మనం. సో 376/2/N అనే సెక్షన్కి మీనింగ్ ఎలా ఉంటుందంటే ఇది అప్ టు 10 years లేదా మరణదండన కూడా వేసే అవకాశం కూడా ఉన్నటువంటి ఈ సెక్షన్ ఈ 376/2/N అన్నటువంటి సెక్షన్. రెండవది క్రిమినల్ ఇంటిమిడేషన్ 506. ఇది ఏం చూపిస్తుందంటే మన 506 అనేటువంటి సెక్షన్ ఏదో చెప్తుందంటే ఇది కంప్లీట్గా తీవ్ర బెదిరింపులు. ఇది మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. మామూలుగా బెదిరింపులు, తీవ్ర బెదిరింపులు. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా బెదిరించండి, నేను అంత చూస్తాను, నేను చంపేస్తా, ఇట్లాంటి వర్డ్స్ వాడతారు చూడండి. ఇవి రికార్డ్ చేసుకొని కానీ చెప్పగలిగితే సాధారణ బెదిరింపులు, నీ ఆస్తి మొత్తం కబ్జా చేస్తా, నీ ఎంత చూస్తా, నేను చంపేస్తా, ఇట్లాంటి వర్డ్స్ వాడతారు చూడండి. అట్లాంటి వాడేటప్పుడు మనం సెక్షన్ 506 కిందకు వస్తుంది. దీంట్లో తెలిపేది ఏంటంటే అప్ టు మ్యాక్సిమం 10 years శిక్ష కూడా ఉంటుంది. మామూలు సాధారణ అయితే 1 to 3 years వేస్తారు. తీవ్రంగా ఉన్నటువంటి నేరారోపణ అయితే మాత్రం దీన్ని మరలా అప్ టు 10 years వరకు వేసే శిక్ష ఉంటుంది ఈ 506. ఇది కూడా దీని మీద నమోదు చేయడం జరిగింది. ఇక మూడవది వాలంటరీ కాజింగ్ హర్ట్, అంటే ఇది సెక్షన్ 326 కింద వస్తుంది. అంటే ఏంటి, కత్తితో కానీ తుపాకీతో కానీ లేదా ఏదైనా పదునైన ఆయుధంతో నువ్వు నా కోరిక తీర్చకపోతే నేను చంపేస్తా అన్ని బెదిరింపులు అనమాట. బెదిరింపులకు పాల్పడడం. అలాగే యాసిడింగ్, అంటే రెడ్ కలర్ ఆమ్ల పదార్థాలతో అటాక్ చేయడం, యాసిడ్స్ చేయడం, రక్తం వచ్చేటట్టుగా కొట్టడం, అంటే ఏవైనా అటువంటి కెమికల్ యూజేషన్ చేసినప్పుడు ఈ 326 అటువంటి సెక్షన్ యూజ్ అవుతుంది అనమాట. ఇది కూడా అప్ టు 10 years వరకు ఉన్నటువంటి శిక్ష ఈ 326 అనేటువంటి ఈ యొక్క సెక్షన్. సో మనకు అందినటువంటి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ప్రకారం జానీ మాస్టర్ గారి మీద ఈ అమ్మాయి ఎవరైతే విక్టిమ్ ఉందో అభియోగం చేసినటువంటి అభియోగాలు ఈ సెక్షన్స్ కింద చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయంటే ఇమ్మీడియట్గా ఈ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఈ నమోదైన కేసు ఇది రాజేంద్రనగర్ కోర్టు కిందకు వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే ఈ ఇమీడియట్గా వాళ్ళని కస్టడీలో తీసుకుంటారు, ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. ఎఫ్ఐఆర్ కింద అరెస్ట్ చేసి ఇక్కడే పోలీసులు ఏం చేస్తారంటే వీలైతే అరెస్ట్ చేసి కూడా ఇంట్రాగేషన్ కింద 1-2 days కూడా పెట్టే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళకి రూల్ ప్రకారం ఏంటంటే అరెస్ట్ చేయగానే వితిన్ 24 hours కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ 2 days చేస్తారా, 1 day పెడతారా, ఇమీడియట్గా ఏ రోజు అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన రోజు నాడే అరెస్ట్ చూపిస్తారని దట్ ఈస్ డిఫరెంట్. చేసినప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఇమీడియట్గా. ఇప్పుడు ఏం చేస్తారంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇమీడియట్గా ఈయనకి 14 days రిమాండ్ అయితే కోర్టు విధిస్తుంది. ఈయనకి దగ్గరలో ఉంటే బహుశా మన హైదరాబాద్ పరిధి కాబట్టి సైదాబాద్లో జైలు వైపు పంపించే అవకాశం ఉంటుంది. 14 days అక్కడ రిమాండ్లో ఉంటారు. ఈయన ఇక్కడ కంప్లీట్ 14 days ఉండేటప్పుడు దీని మీద ఈ రిపోర్ట్స్ దీని మీద ఇంట్రాగేషన్ చేస్తారు, అవునా కాదని విషయాల మీద పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తారు. దట్ ఇస్ కాల్డ్ రిమాండ్ అంటారు. రిమాండ్లో పెడతారు 14 days. 14 days అయిన తర్వాత మళ్ళీ జడ్జి గారి ముందు మళ్ళీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. మళ్ళీ వీలైతే ఇంట్రాగేషన్ సరిపోలేదండి మళ్ళీ ఎక్స్టెండ్ చేయమంటే మళ్ళీ 14 days మళ్ళీ రిపీటెడ్గా 14 days చేసుకుంటూ వెళ్తారు. జనరల్గా నేను మాట్లాడుతున్నానండి, కోర్టులో జరిగే సిస్టమ్ నేను మాట్లాడుతున్నా. ఇది జానీ మాస్టర్ గారికి ఈ విషయం చేస్తారా చేయలేదు, దట్ ఈస్ ద సిచ్యువేషన్ మారిపోవచ్చు. బట్ కోర్టులో జనరల్గా సిచ్యువేషన్ నేను చెప్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఇమీడియట్గా తనకు ఒక అరెస్ట్ చేసేటప్పుడు కూడా ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయంటే ఇమీడియట్గా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు ఏంటంది ఒక అరెస్ట్ వారెంట్ చూపిస్తారు, వారెంట్ ప్రకారం ఆయన అరెస్ట్ చేస్తారు. సో వారెంట్ చేసి అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని ఒక న్యాయవాదిని ఒక అడ్వకేట్ను మాట్లాడుకుంటారు. అడ్వకేట్తో పాటు బెయిల్ అప్లై చేస్తారు. అయితే ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదైందో ఇతను అరెస్ట్ కాకుండా కూడా ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు. అది యాంటిసిపేటరీ బెయిల్ ఇమీడియట్గా అప్లై చేస్తుంది. ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, బట్ యాంటిసిపేటరీ కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఆ యాంటిసిపేటరీ బెయిల్ వస్తే ఇమీడియట్గా ఇది ఇంకా ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండదు. అయితే దీనిలో యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందా రాదండి సిచ్యువేషన్స్ని బట్టి అప్పుడున్నటువంటి కోర్టులో న్యాయస్థానంలో జడ్జి గారి యొక్క మూడ్స్ని బట్టి కూడా ఉండే అవకాశం కూడా ఉంటుందండి. నేను కొద్దిగా సాహసిస్తున్నాను నాగరాజు గారి వర్డ్ చెప్పడానికి. సో జడ్జిల మూడ్ని బట్టి కూడా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో బెయిల్ వస్తుందా రాదండి అది. సో ఈ 14 daysలో కంటిన్యూగా రిపీటెడ్ ఒక బెయిల్ అప్లై చేస్తుంటాం, బెయిల్ ఫెయిల్ అవుతుంటుంది, బెయిల్ అప్లై చేస్తారు, బెయిల్ ఫెయిల్ అవుతుంది, ఇది ఒక ప్రొసీజర్ నడుస్తూనే ఉంటుంది. బట్ ఏదో ఒక రోజు నాడికి అయితే ఇక్కడ పోలీసులు ఏం చేస్తారంటే నాగరాజు గారు టెక్నికల్గా నేను చెప్తాను, కొద్దిగా ఇవన్నీ లీగల్ విషయాలు ఓపెన్ ఫోరంలో మాట్లాడే కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి. ఇక్కడ పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయరు సార్, లేట్ చేస్తారు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే. ఎందుకు లేట్ చేస్తారు, ఛార్జ్ షీట్ కానీ ఫైల్ అయిందంటే డెఫినెట్గా బెయిల్ అనేది ఇవ్వాలి యాజ్ పర్ రూల్ ప్రకారం.
సో వీళ్ళు ఏం చేస్తారంటే బెయిల్ ఇది ఎలా ఉంటుందంటే టామ్ అండ్ జెర్రీ గేమ్లా ఉంటుందన్నమాట. సో ఇమీడియట్గా ఎప్పుడైతే బెయిల్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేయరు. అది ఇన్ని రోజులు టైం అంటుంటుంది. యాక్చువల్ 90 డేస్ టైం ఉంటుంది. యాక్చువల్గా 60 డేస్ కొన్ని విషయాలు ఉంటుంది. సో 60 డేస్ డ్రాగన్ చేస్తారు. సో వన్స్ ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత అగైన్ అప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ ఓకే చేశాక అప్పుడు కోర్టులో ట్రయల్ స్టార్ట్ అవుతాయి. సో అప్పటి వరకు ఈ అమ్మాయి సింగిల్గా ఒకసారి కోర్టుకు సరిపోతుంది. బట్ ఎవరైతే ఈ పర్సన్స్ ఉన్నారో మన జానీ మాస్టర్ గారు అయితే రిపీటెడ్గా కోర్టుకి అయితే అటెండ్ అవ్వాల్సి వస్తుంది కంప్లీట్గా కంటిన్యూగా. అప్పుడు కోర్టులో ట్రయల్ స్టార్ట్ అవుతాయి. ఇది 1 ఇయర్ పడుతుందా, 2 ఇయర్స్ పడుతుందా, 3 ఇయర్స్ పడుతుందా అన్నది ఆ కేసుకు ఉన్నటువంటి తీవ్రతను బట్టి ఉంటుంది. జడ్జిమెంట్ ఒకసారికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది యాక్చువల్గా లీగల్ ప్రొసీడింగ్స్ మాత్రమే నేను చెప్పేది నాగరాజు గారు. ఇప్పుడు ఈయనకి ఈ విషయంలో బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా, రాదనుకోవచ్చు? ఇది యాక్చువల్గా ఈ సెక్షన్స్ ప్రకారం అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ 14 డేస్ 1 మంత్లో వచ్చే అవకాశం చాలా తక్కువ అండి. యాక్చువల్గా ఇవి యాంటిసిపేటరీ బెయిల్, ఈ యాంటిసిపేటరీ బెయిల్ అది మేబీ అండి, అది మనం చెప్పొచ్చు చెప్పలేము, అది సిచ్యువేషన్ చెప్పలేము మనం. యాంటిసిపేటరీ బెయిల్ రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే నేను సొసైటీలో ఫిగర్గా ఉన్నాను. అయితే దీనికి సంబంధించి మనకి ఉమెన్ సేఫ్టీ వింగ్ అనే WSW ఉంది, షికాగోయిల్ గారు దీని డీజే గారు, ఆవిడ కూడా మాట్లాడుతూ ఒక విషయం చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి ఒక పోష్ యాక్ట్ ఉంది, అంటే ప్రివెన్షన్ ఆఫ్ ద సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్, పోష్ యాక్ట్ 2013 యాక్ట్ ఇది. సో దీని ప్రకారం ఏంటంటే ఒక ఇంటర్నల్ కమిటీ, అంటే ప్రతి వ్యాపార సంస్థ కానీ ఒక ఆర్గనైజేషన్లో కూడా ఒక కమిటీ వేసుకోవాలి. ఇటువంటి ఏమైనా ఆబ్లిగేషన్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ కమిటీకి ముందు చూపించాలి. కమిటీ యాక్సెప్టెన్స్ చేయకపోతే అప్పుడు యాక్చువల్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. బట్ ఇక్కడ పోస్ట్ యాక్ట్ మీద చేయకుండా కొంతమంది సినీ ప్రముఖులు తన మీద ఫోర్స్ చేసినట్టుగా ఒక వార్త చెప్పడం జరిగారు. షికాగోయిల్ గారు డీజే అయినటువంటి షికాగోయిల్ గారు WSW అంటే ఉమెన్స్ సేఫ్టీ వింగ్ అని, దీనికి వింగ్ సంబంధించిన వ్యక్తి ఆవిడ నిన్న మాట్లాడడం కూడా జరిగారు. తను ఏం చెప్తున్నారంటే లైంగికంగా ఒక అమ్మాయి దాడి చేయడానికి మా మధ్యకు వచ్చిందని చెప్పి, ఒక అమ్మాయి తనకే డైరెక్ట్గా వచ్చి మాట్లాడని చెప్తూ ఈ కేసులో కొంతమంది సినీ ప్రముఖులు మార్గనిర్దేశం చేశారని చెప్తూ ఆవిడ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. అయితే మేము లా అండ్ ఆర్డర్ రిఫర్ చేసి లా అండ్ ఆర్డర్లో దీన్ని ఎఫ్ఐఆర్ నమోదయ్యేటట్టుగా చేసామంట. అంటే నాకున్నట్టు నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే పోలీసులు తొందరగా ఇంత కాంప్లికేటెడ్ సెక్షన్స్ మీద పెట్టే అవకాశం లేదు. బహుశా అమ్మాయి బలమైనటువంటి కొన్ని సాక్ష్యాధారాలు చూపించి ఉండవచ్చు. ఎందుకంటే ఒకవేళ సాక్ష్యాధారాలు లేకుండా పోలీసులు మనం చేసామనుకోండి, వాళ్ళకి డ్యామేజ్ షూట్ వస్తుంది. మళ్ళీ పోలీసులకి ఏది పడుతుంది, పోలీసులు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం లేదు. ఇమీడియట్గా ఒక VIP పర్సన్, పబ్లిక్ ఫిగర్ కాబట్టి నా మీద లేకుండా చేసిన డైరెక్ట్ పోలీసుల మీద డ్యామేజ్ షూట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. బహుశా అంత ఈజీగా పోలీసు అయితే ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉండదు. దీనికి సంబంధించి లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం అయితే కొంతవరకు ఆయనకి ఇబ్బందే. బట్ ఆయన యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది రాదని మనం చెప్పలేం. బట్ రావచ్చు రాకపోవచ్చు, ఇది మేబీ మే నాట్ బి ఆల్సో. సో డెఫినెట్గా లీగల్ ప్రొసీడింగ్స్ అయితే ఇలా ఉంటాయి నాగరాజు గారు.